మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు గుళ్ళకి వెళ్ళకూడదని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు కారణం ఏంటి ఒకసారి మన గురుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామా. సో చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళు నెలసరి టైంలో గుళ్ళకి వెళ్ళకూడదు అంటారు. ఎందుకు కారణం ఏంటి గురుగారు? ఇప్పుడు ఈ మనం చేసేటువంటి పూజల్లో స్త్రీమూర్తులు ఉన్నారు, పురుషమూర్తులు ఉన్నారు. స్త్రీలకు పూజ చేస్తాం, పురుషులకు పూజ చేస్తాం. ఈ సమయంలో గుళ్ళకి వెళ్ళకూడదు, లేకపోతే ఏదైనా పూజ చేయకూడదు, వ్రతాలు చేయకూడదు అని అంటే ఇది ఈ టైం అనేటువంటిది మనకు చంద్రుడు ఒక రాశి చక్రాన్ని తిరిగి రావడానికి 28 రోజులు పడుతుంది. ఇదే చంద్రుడు వచ్చేసేసి చంద్రమా మనసో జాత మాతృకారకుడు ఈ చంద్రుడు. చంద్ర భగవానుడు ఈ రకంగా 28 రోజుల పాటు ఒక సర్కిల్ తిరిగి రావడానికి ఇది అవుతుందో అదే రకంగా ఈ 28 రోజులకు ఈ ఆడవాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బంది అనేటువంటిది వస్తుందన్నమాట. దీనివల్ల ఆ సమయంలో కొంత అనీజీగా ఉంటుంది అనేటువంటిది ఒక ఉద్దేశము. ఆ సమయంలో వీళ్ళకే చేసేటువంటి ఆ యొక్క స్త్రీలకే ఆ పూజ చేయటానికి మానసికంగా ఒక ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది. మనం ఈ రకంగా చేసిన దానివల్ల మనము శుభ్రంగా లేవు కదా, శుచిగా లేవు కదా. మనం ఒక పూజ చేసామంటే శుచి అనేటువంటిది ప్రధానంగా చూసుకుంటాం కదా. ఈ సమయంలో మనం శుచిగా లేదు కదా అనేటువంటిది వీళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిపోయి ఉంటారన్నమాట. అందువల్ల ఆ సమయంలో పూజ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి భగవంతుడి నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ కన్నా కూడా ఎక్కువగా విరోధంగా వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి మన పూర్వం నుంచి ఒక ఆచారంగా మన సాంప్రదాయంలో ఆచారంగా హిందూ సాంప్రదాయంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. మరలా ముస్లిమ్స్లో చూసినట్లయితే మనం దీని గురించి వాళ్ళు ఏం పట్టించుకోరన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనం పూజలు ఆచారాలు ఇవి చేసినట్లయితే ఇబ్బందులు అనేటువంటి వస్తాయి అనేటువంటిది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారంగా మనం ఇది కంటిన్యూషన్గా వస్తూ ఉన్నదన్నమాట. అంటే మామూలుగా అయితే రాసలేదు కదా, వెళ్ళకూడదు అని చెప్పలేదు కదా. వెళ్ళకూడదు చేయకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. అది ఎవరికి వాళ్ళు ఎవరి మానసికమైనటువంటి ఆలోచనలతోటి వాళ్ళు. ఇప్పుడు చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఫారినర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి అట్లా ఏంటనేది కూడా వాళ్ళకి ఇది ఉండదన్నమాట. వాళ్ళు టెంపుల్కి వచ్చేసేస్తారు, వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటారు, వచ్చేసేస్తారు, టెంపుల్కి వెళ్ళిపోతారు, చేసుకుంటూ ఇదవుతుంటారు అన్నమాట. ఇదంతా కూడా మన మానసికమైనటువంటి దృక్పథం. మనము ఏం కాదు అని అనుకుంటే ఏం కాదు, ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనుకుంటే ఇబ్బంది. అంటే అలా కాదు, కొంతమంది పేరెంట్స్ అంటారు నువ్వు ఈ రూమ్లోనే ఉండు, బయటికి రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, అసలు టెంపుల్స్కి వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళి ఆ ప్లేస్కి, సో మంచి జరగదు, సో అది ఇదని చెప్పేసి కీడు జరిగిద్దని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురుగారు? అంటే ఇప్పుడు ఒకటమ్మా, మనం పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచారం ఇది. వెనకటి నుంచి ఎప్పటి నుంచో తాతల ముత్తాతల కాలం నుంచి ఈ సమయంలో వచ్చేసేసి ఆమెకు కొంత రెస్ట్ అనేటువంటిది కావాలి. ఆమె రెస్ట్ అనేటువంటిది తీసుకోవాలి. కాబట్టి ఆమెకి శారీరకంగా మానసికంగా రెస్ట్ అనేటువంటిది కావాలి. కాబట్టి ఈ సమయంలో ఏమీ పని చేయకుండా ఆమె ప్రశాంతంగా ఉండాలి అనే దానికోసం ఈ యొక్క ఆచారం పెట్టుంటారు. అది అప్పటి నుంచి కూడా అదే విధంగా ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతూ ఉన్నది. ఆ రకంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు చెప్పకపోయినా కానీ ఇప్పటి పరిస్థితుల్లో వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకొని మన హిందూ సాంప్రదాయానికి వచ్చేసరికి వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే మన తెలుగు వాళ్ళ వరకే అలా బిహేవ్ చేస్తున్నారు. నేను చూసిన ప్రకారం అయితే యూపీ వాళ్ళు చూసిన, బీహార్ వాళ్ళు చూసిన వాటి కొంతమంది సో ఇలా నెలసరి టైంలో వచ్చినా కూడా టెంపుల్స్కి వెళ్ళడం నేను చూసా, మెయిన్ శ్రీశైలం వెళ్ళడం నేను చూసా. సో వాళ్ళు వెళ్తున్నాగా మనకెందుకు అలా, సో మనల్ని ఎందుకు ఆపేస్తున్నారని నా ఆలోచన గురుగారు. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఇది మనకు శాస్త్రాల ద్వారా వచ్చినటువంటిది కాదు. ఇప్పుడు ఈ అమ్మవార్లలో కూడా కొంతమంది అమ్మవార్లలో ఈ నెలసరి రావటం ఇది అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ అమ్మవార్లకు ఇది కనపడటం చేయటం అనేటువంటి జరుగుతుంది. ఆ సమయంలో దర్శనాలు అనేటువంటి ఆపేయటం, ఆ తర్వాత అమ్మవారి స్నానం అయిన తర్వాత మరలా ఆ స్నానం అనే ఇది మంచి ఎట్లనే చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దర్శనాలు చేసుకోవటం అనేటువంటివి కనపడుతూ ఉంటాయి అన్నమాట. మనకు ఆ రకంగా ఈ కేరళలో కనుక చూసినట్లయితే కేరళలో ఒక టెంపుల్ ఉంది. తర్వాత కామాఖ్యాదేవి అమ్మవారు అస్సాంలో ఒక టెంపుల్ ఉంది.
ఇవన్నీ కూడా మనకు కొన్ని టెంపుల్స్లో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇవి మనకు పెట్టినటువంటి ఆచారం వ్యవహారం అంతా కూడా మన పూర్వీకులు మన పద్ధతుల్లో పెట్టినటువంటివి. ఇది ఇంకొక రాష్ట్రం అనేటువంటిది కాదు. ఈ ప్రాంతీయ ఆచారాలు అనేటువంటివి ఇవి ఎక్కడికక్కడే వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాంతానికి సంబంధించే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది యూనివర్సల్గా వచ్చినటువంటి ఆచారం కాదు. యూనివర్సల్గా ఉండేటువంటి ఆచారం అయితే మీరు అన్నట్లు ఇతర రాష్ట్రాల్లో లేదు, ఇతర దేశాల్లో లేదు, ఎక్కడా లేదు. ఇది కేవలం మన ప్రాంతాల్లో ఉందని అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు. ఇప్పుడు కేరళలో చూసినట్లయితే వాళ్ళు మగవాళ్ళు కూడా జుట్టు పెంచుకోవటం చేయటం అట్లా కనపడుతుంది. యూపీకి కనుక పోయినట్టే యూపీలో అందరికి కూడా సిక్కలు అనేటువంటివి కనపడుతూ ఉంటాయి. హిందూ అని అంటే వాళ్ళు పిలక పెట్టుకోవటం చేయటం అనేటువంటిది అంతా కనపడుతూ ఉంటుంది. అట్లా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆచారాలను బట్టి వాళ్ళ పూర్వీకులు చెప్పినటువంటి దాన్ని బట్టి ఇప్పుడు మీ అమ్మగారు లేకపోతే మీ అమ్మగారు మీ తాతగారు ఎవరో ఒకళ్ళు ఇట్లా వెళ్ళకూడదమ్మా చేయకూడదమ్మా అని చెప్పారు కాబట్టి మీకు ఇది అవుతుంది. అట్లా వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి అట్లా చెప్పలేదనుకోండి, అంటే వాళ్ళ పూర్వీకులు చేయలేదు, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు చేయలేదు, కాబట్టి వాళ్ళకి అది దోషం కింద లెక్క కాదు, ఇది కాదు. ఒకవేళ మనం చేస్తే దోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మన మానసికంగా మనకు వచ్చేసేసి మనకేం కాదు అని అంటే అక్కడ ఏమి కాదు, అవుతుంది అని అనుకుంటే అవుతుంది అంతే. అంటే ఇక్కడ మాకు క్లారిటీ లేదు గురువు గారు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అంటే మనము ఆలయానికి అని అంటే ఆలయం ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం చెప్పుకుంటాం. మన ఇంట్లో కూడా మన పూజా స్థలం అని వచ్చేసేసి పవిత్రంగా ఇది చేసుకుంటాం. ఆ ఇబ్బంది వచ్చిన సమయంలో మనం దానికి ఒక కర్టన వేసుకోవటం లేకపోతే డోర్ వేసేసేయటం చేయటం చేస్తాం. అది ఎందుకోసం చేస్తున్నాం అని అంటే ఈ ఇల్లు మొత్తం కన్నా కూడా ఆ పూజా గది అనేటువంటిది పవిత్రమైనటువంటిది అనేది ఒక భావన కదా. ఈ మనకు సపోజు ఒక దెబ్బ తగిలింది అనుకుందాం, బ్లడ్ వస్తుంది, బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఈ బ్లడ్ కారిపోతూ ఉండేటువంటి సమయంలో మనం పూజ చేయగలుగుతామా? చేయలేము. అదే రకమైనటువంటి ఇది బాడీ అన్ఈజీగా ఉంటుంది, మనసు అన్ఈజీగా ఉంటుంది. కాబట్టి దానికోసం వచ్చేసేసి ఈ రకమైనటువంటి ఇవి ఏర్పాటు చేశారు. మరి నెలసరి వచ్చిన టైంలో టెంపుల్స్ ఉన్న ఏరియాలకు మనం వెళ్ళకూడదు, లైక్ ఉదాహరణ శ్రీశైలమే తీసుకోండి, వెళ్ళకూడదు అంటారు. మరి శ్రీశైలంలో ఉన్న జనాలకి వస్తూ ఉండిద్ది, బట్ అక్కడే ఉన్నారు కదా, ఆ స్థలంలోనే ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం కాదు. అదే మీకు చెప్పాను కదమ్మా. ఇప్పుడు మీరు గురువాయూర్ ఎప్పుడైనా వెళ్ళారా? గురువాయూర్ వెళ్ళినట్టయితే గురువాయూర్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు అక్కడ ఎక్కడైనా కనుక మనం ఉమ్మేసామంటే టెంపుల్ లోపల వెంటనే వచ్చేసేస్తారు, పెనాల్టీ వేసేస్తారు, 4,000 5,000 పెనాల్టీ వేసేస్తారు. వెంటనే అక్కడ సంప్రోక్షణ వ్యవహారం ఇదంతా చేసేస్తారు. ఉమ్మి వేయటం కానీ, ఈ చీవుడు లాంటివి తీసేయటం కానీ, బ్లడ్ కారటం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు, పాస్ వేయటం అట్లాంటివి ఏమీ చేయకూడదు. చేసినట్లయితే శిక్షార్హం అని చెప్పి మనకు ఒక స్క్రీన్ మీద వస్తూ ఉంటుందన్నమాట. దానికి ఇంత పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, తెచ్చేయాల్సి వస్తుందని చెప్పి. అది ఆ టెంపుల్కి సంబంధించినటువంటి రూల్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి మీకు టెంపుల్లో వచ్చేసేసి మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు రావద్దని చెప్పి ఏ టెంపుల్ వాళ్ళు ఆపట్లేదు, ఎవరు ఆపట్లేదు, ఎవరు ఇది చేయట్లేదు. అది మీ మానసికమైనటువంటి ఆలోచన. మీ మానసికంగా మేము పోకూడదు, మేము ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్పి మీ అంతటి మీరు ఎవరి పాటికి వాళ్ళు ఇది అవుతున్నారే కానీ ఎవరు కూడా ఇక్కడ మిమ్మల్ని బలవంతం చేయటం లేదు, ఇది చేయటం లేదనమాట. కాబట్టి దీనికి వచ్చేసేసి శ్రీశైలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ మనోభావం మీద వాళ్ళ మనసుకి వదిలేసేసుకొని ఇది పవిత్రమైనటువంటి స్థలము, ఈ సమయంలో వెళ్ళకూడదని అనుకున్నటువంటి వాళ్ళు వెళ్లకుండా ఉంటున్నారు, పోతే ఏమవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు పోతున్నారు. దానివల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేటువంటిది మనం చెప్పేది కాదు. అది వాళ్ళ మానసికమైనటువంటిది. ఇప్పుడు భయపడుతూ అక్కడికి పోయాడు అనుకోండి, అది ఏదో ఒకటి కీడు జరుగుతుంది. అది ఏదైనా జరిగింది అనుకోండి, ఏది మామూలుగా జనరల్గా జరిగేటువంటిది ఫలానా దానివల్ల నాకు ఇదైంది అనేటువంటిది ఒక ఆలోచన వస్తుంది అనమాట. అది అందువల్ల మనకు అదొక ఆ రకంగా మనకు క్రమేణా మనకు అట్లా జరుగుతూ వచ్చింది. కాబట్టి అది ఒక ముద్రలాగా ఇది అయిపోయింది అనమాట. సో ధన్యవాదాలు గురుగారు, మాకు ఈరోజు ఎంత క్లారిటీ ఇచ్చారు. సో మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం అనమాట, ఎంతమంది అడిగినా ఇదే చెప్తున్నారు, కానీ అది మన మీద ఆధారపడి ఉందని చెప్పి ఈరోజు మేము తెలుసుకున్నాం. ధన్యవాదాలు గురుగారు. మరి చూసారు కదండి, నెలసరి టైంలో గుడికి వెళ్ళాలా లేదా మీ మీద ఆధారపడి ఉంది. సో పురాణాల్లో ఎక్కడ రాసలేదు వెళ్ళకూడదని చెప్పేసి, దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఇంకేదో చూస్తూ ఉండండి, మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీకి అందుకూరు.